క్రీస్తునందు మీకు శుభోదయం. దేవుడు రహస్యమైన విధానాల్లో పనిచేస్తూ ఉంటాడు. అవి నిజముగా ఎంతో ఆశ్చర్యకరమైనవి. అవి వెంటనే మనకు అర్థం కాకపోయినా అనేక సంవత్సరాల తర్వాత లేక కాలం తర్వాత మనము దానిని పూర్తిగా గ్రహించేటట్లుగా మన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దేవుడు ఎందుకు అంత రహస్యంగా ప్రవర్తించాడు? ఎందుకు అంత ఆశ్చర్యకరంగా, వింతగా, మనము కూడా కొన్నిసార్లు భరించలేనంతగా దేవుడు తన కార్యమును రూపిస్తూ ఉంటాడు. ఈ సంగతిని మనం వెంటనే ఆలోచన చేసినప్పుడు మనకి గోచరము కాకపోవచ్చు, కానీ కొంతకాలము తర్వాత దేవుడు ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడో, శ్రేష్టమైన ఆలోచన కలిగి ఉన్నాడో, కేవలము మనుషులకు మేలు కలుగు చేయుటకు దేవుడు అంతటి ఆశ్చర్యకరమైన సంకల్పమును కలిగి ఉన్నాడనే సంగతిని మనం గ్రహించినప్పుడు నిజముగా ఎంతో సంతోషిస్తూ ఉంటాం. ఆ సంతోషము విలువ కట్టలేనిది. దానిని మనము ఆలోచన చేస్తున్న కొద్దీ రాబో దినములకు ధైర్యము, ఆసక్తి, దేవుని కొరకు ఫలించగలము అనే ఒక గొప్ప నిరీక్షణ మనలో కలుగుతూ ఉంటుంది. ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే అక్కడ యోసేపు తన అన్నదమ్ములతో మాట్లాడుతున్నాడు. అయితే క్లుప్తంగా మనం ఆలోచన చేస్తే ఈ అన్నదమ్ములు యోసేపుని ఐగుప్తుకి అమ్మివేయడం జరిగింది. ఐగుప్తుకి వచ్చిన తర్వాత యోసేపు కొన్ని శ్రమలు అనుభవించాడు, కానీ ప్రతి శ్రమలోనూ దేవుడు అతనికి తోడై ఉండి ఫరో దగ్గర వరకు కూడా చేర్చాడు. ఫరో కలిగిన దర్శనాలకు యోసేపు దేవుని మూలముగా సమాధానము చెప్పగలిగిన తర్వాత ఫరో అతన్ని సన్మానించి సమస్తముపై అధికారిగా నియమించడం జరుగుతుంది. అయితే యాకోబు తన కుమారులను ఐగుప్తునకు పంపించడం, ఆహారము కొనుక్కొని తీసుకురమ్మని వారికి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో యోసేపు తన అన్నదమ్ములను గుర్తిస్తాడు. గుర్తించిన తర్వాత వాళ్ళకి కొన్ని పరీక్షలు పెడతాడు. అయితే ఈ పరీక్షించే సమయంలో ఒక సందర్భంలో తన దుఃఖమును తట్టుకోలేక తానెవరనేది బయలుపరుస్తాడు. ఈ అన్నదమ్ములకి ఎప్పుడైతే వారికి ఆహారం ఇచ్చున్న అధికారి యోసేపు తమ సొంత సోదరుడు అని గ్రహించారో వాళ్ళు ఎంతో విస్తుపోతారు. ఆ సమయంలో యోసేపు మాట్లాడుతున్న వాక్యమే ఈ 5వ వచనం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. సొంత వారే వెలివేశారు, యోసేపుని అమ్మివేశారు. యోసేపు పట్ల అసూయపడ్డారు. యోసేపు యొక్క నీతిని వాళ్ళు సహించలేకపోయారు. యోసేపు పట్ల ద్వేషమును చూపించారు. యోసేపు వాళ్ళకి అక్కర్లేదనుకున్నారు, చంపేయాలనుకున్నారు. కానీ చివరికి అతన్ని ఒక గోతిలో పడవేసి అమ్మివేయడం అనేది జరిగింది. ఎంతో దుఃఖించాడు యోసేపు తన అన్నదమ్ములు అలా ప్రవర్తించినప్పుడు. ఆ సమయంలో దేవుడు అతడు ఆ బాధనంతటినీ అనుభవించినట్లు చేశాడు. ఆ బాధలోంచి యోసేపు నడిపించారు. తన జీవితంలో ఈ ఐగుప్తునకు ఒక అధికారిగా అగునట్లు తాను చేసిన ప్రయాణం అంతట్లో ఎన్నో శ్రమలను, ఇక్కట్లను అతడు ఎదుర్కొన్నాడు. వాటన్నిటినీ కూడా దేవుని సహాయంతో జయించగలిగాడు. జయించి ఒక నాయకుడిగా, ధైర్యవంతుడిగా, దేవుని బట్టి నిలబెట్టబడినవాడు. అయితే ఎప్పుడైతే తన అన్నదమ్ములు తన యొద్దకు వచ్చి ఈ ఆహారమును కొనవలసిన పరిస్థితి ఏర్పడిందో అప్పుడు యోసేపుకి దేవుని యొక్క సంకల్పం అంతా అర్థమైంది. దేవుడు ఎందుకు ఇలా జరగనిచ్చాడు, ఎందుకు తన సొంత వారే తనని
తిరస్కరించేటట్లుగా చేయనిచ్చాడు. ఎందుకు తన జీవితంలో ఇన్ని సంవత్సరములు అలాగూ నిష్ఫలముగా ఉన్నట్లుగా గడిచిపోయాయి? ఎందుకు ఇంత బాధపడ్డాడు? ఎందుకు ఇంత శ్రమ పడ్డాడు? ఇంచుమించు 14 సంవత్సరములు పైగానే యోసేపు శ్రమ పడ్డాడు. దీనంతటినీ కూడా తన అన్నదమ్ములను చూచినప్పుడు యోసేపు ఆలోచన చేయగా దేవుని జ్ఞానము అతని మనస్సును తట్టింది. దేవుడు ఎందు నిమిత్తము యోసేపుని ఐగుప్తుకు తీసుకొచ్చి ఫరో తర్వాత అంతటి అధికారిగా చేశాడో యోసేపుకి అర్థమైంది. అర్థమైన తర్వాత ఈ మంచి మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రాణరక్షణ కొరకు చేసిన ఆలోచన అంతటిని బట్టి తన సహోదరులను అతడు ద్వేషించలేదు. అంతేకాదు, వాళ్ళను కూడా వాళ్ళు తన పట్ల ప్రవర్తించిన విధానం బట్టి దుఃఖపడవద్దని చెప్పాడు. దుఃఖపడవద్దని చెప్పి అసలు సంతాపము పుట్టనీయకుడి అని వాళ్ళకి ధైర్యమును పలికాడు. ఎందుకంటే దేవుని ఆలోచన ఎక్కడైతే సంపూర్ణమై ఉన్నదో అక్కడ సంతోషమే ఉండాలి తప్ప, దేవుని చిత్తమే జరగాలి తప్ప, ప్రాణ రక్షణే జరగాలి తప్ప మరొకటి జరగడానికి అవకాశం లేదు. అందుకే యోసేపు వాళ్ళని చూచినప్పుడు ఎంతో ఆనందించాడు. ఆనందించి వాళ్ళకి ఇన్ని సంవత్సరములు దూరంగా ఉన్నందుకు దుఃఖపడ్డాడు. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి ఎంతో సంతోషించాడు. వాళ్ళు కూడా సంతోషించాలన్నాడు. అయితే దీని ప్రధాన కారణమును యోసేపు గుర్తించినప్పుడు అది కేవలము యాకోబు సంతతి వారిని దేవుడు రక్షించుటకే ఈలాగూ జరిగించాడన్న సంగతిని యోసేపు గ్రహించాడు. ఈ విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు కొంతమంది జీవితంలో ప్రత్యేకముగా పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళకి అన్యోన్యమైన పరిస్థితులు కలుగు చేస్తూ ఉంటాడు. వాళ్ళను దేవుడు గొప్ప శ్రమలో నడిపిస్తూ ఉంటాడు, కానీ తోడుగా ఉంటూ ఉంటాడు. తమ ఆప్తుల వలనే వాళ్ళు గొప్ప శ్రమను, హింసను ఎదుర్కొనే ఉండొచ్చు. లేకపోతే నమ్మిన వారే వాళ్లకు గొప్ప శ్రమను కలుగు చేయొచ్చు. దేవుడు వీటన్నిటినీ కూడా జరగనిస్తాడు. ఎందుకంటే ఆయన భవిష్యత్ జ్ఞానంలో ప్రతి వానికి కూడా దేవుడు రక్షణను కల్పించాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు ఈ సందర్భాలన్నిటినీ కూడా తన యొక్క భక్తులతో పాటు, లేకపోతే ఆయన యందు విశ్వసించే వారితో పాటు ఆయన కూడా భరిస్తూ ఉంటాడు. చివరకు అపవాది కూడా కలిగే ఫలితమును అడ్డుకోలేడు, కలిగే ఆనందమును వాడు పాడు చేయలేడు. దేవుడికి కలుగుచున్న విజయమును వాడు అడ్డుకోలేడు. దేవుడు అంతగా యోసేపు విషయంలో పనిచేశాడు. అలాగే తాను ప్రత్యేకించుకున్న వారందరి విషయంలో కూడా దేవుడు అలాగే పనిచేస్తాడు. నీ కుటుంబాల విషయంలో దేవుడు ఒకవేళ నిన్ను ప్రత్యేకించుకుంటే నీ కుటుంబం విషయంలో దేవుడు అలాగే పనిచేస్తాడు. నీ సమాజం విషయంలో, నీ ప్రజల మధ్య దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకుంటే దేవుడు వారందరి కొరకు నిన్ను ఈ రీతిగా నడిపించి మనుషులకు ఆయనను బయలుపరుచుకునేటట్లుగా చేస్తాడు. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ ఆలోచనలు మహా గొప్పవి. అవి వెంటనే మాకు అర్థం కావు. అయితే మా జీవితాల్లో కలుగుచున్న ఒత్తిళ్ళు, ఒడిదుడుకులు, అన్యూహ్యమైన పరిస్థితులు, భరించలేని సంగతులు, హింసలు, శ్రమలు, ఇవన్నీ కూడా మాకు అర్థం కాకపోయినప్పటికీ కూడా వాటిలో నుండి మమ్మల్ని ధైర్యముగా నడిపించుచు వాటి యొక్క ఫలితమును మేము గ్రహించున్నట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దుచున్నందుకు, నడిపించున్నందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. అందుకు మేము నీకు పనివారముగా ఉండినట్లు, దాసులుగా ఉన్నట్లు, నీ చిత్తమును జరిగించుటకు నాయన మరి మీ యొక్క సేవకులుగా ఉండినట్లు మమ్మల్ని ఎన్నిక చేసినందుకు కృతజ్ఞతాసు చెల్లిస్తూ, నీకు ఎంతైతే లాభం మా ద్వారా
చేకూర్చబడాలని మీరు నిర్ణయించుకున్నారు. దానంతటినీ కూడా సంపాదించుకొని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.